ఇంకొక చిన్న విషయం, ఈ మధ్యలో ఏ స్టేజ్ ప్రోగ్రామ్‌కెళ్ళినా, ఏ సభకెళ్ళినా స్వామి మాట్లాడేటటువంటి మాటల్లో ఆంతర్యాన్ని గ్రహించలేపక స్వామి మాటల్ని తప్పుపడుతున్నారు. స్వామి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. మత కల్లోలాలు సృష్టిస్తున్నారన్న అనుమానం అందరికొచ్చింది. భగవతి సాక్షిగా అది తప్పు. నేనెప్పుడు గూడా ప్రవక్త మహమ్మద్ గారు తప్పు అనలేదు. ఖురాన్ తప్పు అనలేదు. ఇస్లాం తప్పనలేను. బైబిల్ తప్పనలేను. యేసు ప్రభువు తప్పనలేను. క్రైస్తవం తప్పనలేను. నా హిందూ జాతి తప్పన్నాను. మీరు తప్పు చేస్తున్నారు, మారండి అన్నాను నేను. అవునా కదా? ఇప్పుడు మీరందరూ నా కడుపులో పుట్టిన పిల్లల్లాగా నేను భావిస్తా. ఇప్పుడు నా పిల్లల్ని శాసించే హక్కు నాకుంటది. బిడా, ఆ ఇంటి కోకు కొడుకా మనకు ఓలకు పడదని చెప్తా. ఆ ఇంటి కోకు నాయనా మనకు ఓలకు పడది. అంటే పడదంటే మనకు పడతది, కానీ ఓలకు మనం పడం. ఓలకు మనం పడం. పోకు కొడుకా అని మా ఓళ్ళకి చెప్తా నేను. దర్గాల కాడికి పోకుండు బిడ్డ అని చెప్పే హక్కు నాకుంది. మీరు ఒలుచుకోరి. మీ దేవుళ్ళని మీరు ఒలుచుకోరి, నమాజ్ చేసుకోరి, పూజలు చేసుకోరి, మీ చర్చిలకు మీరు ఓరి, ప్రార్థనలు చేసుకోరి, ఏమైనా చేసుకోరి. నా పిల్లల్ని పోవద్దు. పోకురు బిడ్డ, మీకేం తక్కువైందప్ప, మీకు అన్నీ ఉండయి. మీకు అన్నీ పెట్టిండ్రు. పెద్దలు, గురువులు, ఋషులు, యోగులు అన్నీ పెట్టిండ్రు. మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయనే కదా నేను చెప్తున్న స్టేజ్ల మీద. నిన్న కూడా పాతాళ గంగలో ఒక గోరి కట్టారు. ఎందుకోసం కట్టారు, ఎవరు కట్టారు, ఏ కారణంలో కట్టారు, ఏ సంబంధంలో కట్టారు, అది అక్కడ ఉండకూడదు, అది మంచిది కాదనే ఒక భావనతో నేను చెప్పాను. ఇప్పుడు నా ఇంటి ముందర ఎవడో ఏదొచ్చి పాడేస్తే నేను ఒప్పుకుంటానా? ఎందుకు వేసినావప్ప, ఏం కారణంకి వేసినావు, ఏం సంబంధంకి వేసినావు, నీకేం హక్కు ఉందని అడుగుతా. పాతాళ గంగ, కృష్ణా నది, మల్లికార్జున స్వామి, నల్లమల్ల అడవులు అడుగుతాం. తప్పేమన్నా ఉందాడా? నేనేమన్నా మీ ఆస్థానంకి వచ్చి, మీ దగ్గరకు వచ్చి ఏమన్నా చేస్తే బాధ్యతగా యాక్షన్ తీసుకోండి. నేను అన్నిటికీ ఆధారమైన ఆదిశక్తి బిడ్డను. నేనెప్పుడు తప్పు చేయను. నేను అన్నానంటే దాంట్లో లోతు ఎక్కడనో ఉంటుంది. వెతకాలంతే. పరాశరీ స్వామిని తప్పార్థం చేసుకోవద్దు. మీ క్షేమం కోసం, మీ మేలు కోసమే అన్నీ చెప్తున్నా నేను. నేనెప్పుడు ముస్లిమ్స్‌కు గానీ, క్రైస్తవులకు గానీ నేను వ్యతిరేకిని కాను, 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 కాను. ఇప్పుడు వాళ్ళ విషయం ప్రకారంగానే వాళ్ళ మాటతోనే చెప్దాం. అల్లా అందరిని పుట్టించినంటారు కదా! మళ్ళా మిమ్మల్ని పుట్టించిండు, మమ్మల్ని పుట్టించిండు. మనమందరం ఒక పిల్లలమే కదా! మా ఉద్దేశం ప్రకారంగా ఈశ్వరుడే అందరిని పుట్టించినామని చెప్తాం. మిమ్మల్ని పుట్టించిండు, మమ్మల్ని పుట్టించిండు. మనమందరం ఒక పిల్లలమే కదా! మళ్ళీ నేనెందుకు తిడతా మిమ్మల్ని? మాకు ఆ భావన ఎప్పుడు లేదు. ఒకటి పొరపాటు ఏందంటే, మీరే తప్పు చేస్తుర్రు. మీరే తప్పు చేస్తుర్రు. మీరు తప్పు చేసుకుంటూనే వచ్చిండ్రు. మీరు ఇంకా తప్పు చేస్తున్నారు. ఇక ఈ మాత్రం కూడా తిరగబడకుండా, మాట్లాడకుండా మా మనస్సాక్షిని చంపుకొని బతకాలంటే మనుంటే అయితలేదు. ఎన్నాళ్ళంటే బతకాలి? బతకమంటారా చెప్పండి నరేందర్ గారు? మనము తిరస్కరించము. ప్రశ్నిస్తున్నామంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి తప్పు చేస్తే బాధ్యతగా అడుగుతావు. సార్ ఎందుకు ఇట్లా చేసినావు అని అడుగుతారు. కరెక్టే కదా! భారత రాజ్యాంగం ప్రకారంగా మనమందరం ఈ దేశంలో ఉన్నాం. కాన్స్టిట్యూషనల్ రూల్‌ని బట్టి ప్రశ్నిస్తాం. నేను ఒక సన్యాసినైనా ఓటేస్తున్నానండి. నేను ఓటేసిందంటే రాజ్యాంగాన్ని అడిగే హక్కుంది నాకు. ఓటేస్తున్నా అంటే అడిగే హక్కుంది నాకు. సో, నేను అడుగుతా, బాధ్యతగా అడుగుతా. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు అంటే నేనేమన్నా వాళ్ళ దర్గాల మీద, వాళ్ళ మసీదుల మీద రాళ్ళేసినానా? లేకపోతే జెండా పాతి వచ్చినానా? ఎంతసేపున్నా మా పరిధిలో మా వాళ్ళని నేను జాగృతం చేస్తా. అది నా హక్కు. నేను ఒక సాధువుని, ఒక సన్యాసిని. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎప్పుడే గాని గురువు అనేవాడు జాగృతం చేయాలి. ధర్మం వైపు నడిపియాలి అందరిని. మేలుకోండి, మేలుకోండి, మేలుకోండి అని నడపాలే. గదే నేను చేస్తున్నా తప్ప వేరే ఉద్దేశ్యం అయితే నా మనసులో లేదు. నేను బతికినన్నాళ్ళు ఉండదు. ఎవరి అపకీర్తి నేను కోరను. ఇది అందరూ గ్రహించాలి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ గ్రహించాలి. పరాశరీ స్వామి బొక్కి ఉండడు, చిన్నగుండడు, చిన్న గుడి, చిన్న పీఠం, చిన్న బ్యాక్‌గ్రౌండ్ ఎందుకు ఇట్లా రెచ్చిపోతున్నాడు అనుకోకండి. రెచ్చగొడుతున్నది ఆమె. నేనెవరిని రెచ్చిపోనింకే. ఆ తల్లి. నాది ఏం కాదండి, డుల్లా, జీరో. అంతా జగదంబ యొక్క ఆశీర్వాదమే తప్ప నేను ఎవరిని కించపరచాలని, ఎవరిని ఉద్దేశించి మాత్రం ఏం చెప్పను. నిన్న రాయచూరులో కూడా కేవలం ఆశీర్వాదం ఇస్తాన్న ఆ శివస్వాములు ఒప్పుకోక మొండిబట్టి మాట్లాడమన్రి. ఆడికి చెప్పినా ఎవరిని కించపరుస్తలేను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడను. మా మనస్సాక్షి దెబ్బతిన్నది, మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి మాట్లాడుతున్నా అని చెప్పి
మాట్లాడిన. ముందే చెప్పినా చూడప్ప మిమ్మల్ని ఉద్దేశించే నేను చెప్పాను. మాకు బాధ అయితుంది నాయనా. మా బాధ మేము చెప్పుకోకూడదా చెప్పండి? చెప్పుకోకూడదా? ఆ మాత్రం చెప్పుకోకూడదంటే ఇంక పోవాలి ఎక్కడన్నా మేము. మొత్తం తట్టా బుట్టా చదురుకొని పోవాలి. అన్యాయం కదండీ! అది. శుభమస్తు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ ఎవరు కులం అదే బయట చెప్పమని పీఠానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ స్వతంత్రమైన పూజలు వాళ్ళు చేసుకుంటారు. ఇంకొక బిట్.